నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎన్టీజీ న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ మద్యం కేసు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు ప్రతిపక్షం. ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయ వేడి పెరుగుతుంది. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుతో వైకాపా నాయకులు, కార్యకర్తలు ఇదే సమయంలో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ ఉన్నారు. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్లో కల్తీ మద్యానికి ఈ ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి స్థానం లేదని స్పష్టం చేశారు. ఈ వివాదంలో ప్రధాన నిందితుడైన A1 జనార్దన్ సౌత్ ఆఫ్రికా నుండి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో తను అనారోగ్య కారణాలతో విదేశాల్లో ఉన్నానని, ఆరోగ్యం కుదురుకున్నాక వచ్చి అధికారులకు సహకరిస్తానని చెప్పాడు. చెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే గన్నవరం ఎయిర్పోర్ట్లో ప్రత్యక్షమయ్యాడు. గన్నవరం ఎయిర్పోర్ట్లో జనార్దన్ను ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఆయన మరో వీడియో రిలీజ్ చేశాడు. ఈ వీడియో రిలీజ్ చేస్తూ నాకు ఈ వ్యాపారాన్ని పరిచయం చేసింది మాజీ మంత్రి జోగి రమేష్ పేరును ప్రస్తావిస్తూ, జోగి రమేష్ చెప్తేనే నేను ఈ కల్తీ మద్యం తయారు చేశానని, సప్లై చేశానని ఆరోపణలు చేస్తూ మరో వీడియో రిలీజ్ చేశారు. ఈ రకంగా రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించబడ్డాయి. రాజకీయ ప్రకంపనలు వేడివేడిగా ఉన్నాయి. ఈ వీడియోలతో రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేగింది. జోగి రమేష్ వెంటనే స్పందించి, ఇది నకిలీ మద్యం కేసులో నాకు ఏ విధమైనటువంటి ప్రమేయం లేదు. నేను గనక తప్పు చేసినట్లయితే ఒక బీసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి నన్ను ఈ కూటమి ప్రభుత్వం కక్షగట్టి టార్గెట్ చేసి ఈ రకమైనటువంటి నినాదాలతో నన్ను ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు. ఈ ప్రెస్ మీట్లో జోగి రమేష్, నేను తప్పు చేసినట్లయితే నాకు తగిన శిక్ష విధించడానికి నేను తగిన శిక్ష అర్హుడినని, నేను చేయలేను కాబట్టి ఈ తప్పుని నా కుటుంబ సభ్యులతో, చంద్రబాబు నాయుడు నమ్మే అత్యంత భక్తిగల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తన కుటుంబ సభ్యులతో వస్తాను. చంద్రబాబు నాయుడు కూడా తన కుటుంబ సభ్యులతో, తన కుమారుడితో పాటు వచ్చి ప్రమాణం చేయగలడా అని ఛాలెంజ్ చేశారు. ఈ తరుణంలో వాట్సాప్ చాటింగ్ ఒకటి బయటకు వచ్చింది. ఈ వాట్సాప్ చాటింగ్ కూడా నకిలీదని జోగి రమేష్ తెలియజేశారు. ఈ కుట్ర వెనకాల ఎవరున్నా సరే నన్ను కావాలని, నేను చంద్రబాబు నాయుడు ఇంటిపైన చేసినటువంటి దాడికి పరోక్షంగా ఈ కూటమి ప్రభుత్వం నాపై కక్షగట్టి ఈ రకమైనటువంటి కేసుల్లో ఇరికించి బూటపు కేసులో నన్ను దోషిని చేయాలని చూస్తున్నారని జోగి రమేష్ తెలియజేశారు. ఈ రకంగా జోగి రమేష్ మాట్లాడిన తర్వాత జనార్దన్ చెప్పినట్లు తను గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆనాటి మంత్రి జోగి రమేష్ ఇద్దరం కలిసి కల్తీ వ్యాపారం చేశామని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జోగి రమేష్ చెప్తేనే ఈ వ్యాపారాన్ని మళ్ళీ ప్రారంభించాలని తెలియజేసిన జనార్దన్. ఇదంతా ఒక ఎత్తైతే 2024 జూన్ తర్వాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడ చూసినా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఏర్పడింది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో వైసీపీ నాయకుల పరిస్థితి ఏ విధంగా ఉందో రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. రాజకీయ నాయకులు, ప్రజలు, సామాన్యుడితో సహా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందనే నినాదాన్ని వైసీపీ ప్రజలు తీసుకెళ్లారు. అదే రకంగా గతంలో జోగి రమేష్ కుమారుణ్ణి ఏ రకంగా అయితే అరెస్ట్ చేశారో అప్పుడు జరిగినటువంటి ప్రభావంతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని జోగి రమేష్ స్వయంగా తనే పలు అంశాలలో ప్రెస్ మీట్లలో తెలియజేసినటువంటి విషయం. ఈ రకంగా జరుగుతున్నటువంటి అంశంలో జోగి రమేష్ ఈ రకమైనటువంటి సాహసానికి ఒడిగడతాడా? ఈ రాజకీయ ప్రకంపనలపై ప్రజల్లో అయోమయం నెలకొంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు? ప్రభుత్వం చెప్పేది నిజమా లేక వైసీపీ నాయకులు చెప్పేది నిజమా అని ప్రశ్నిస్తున్నారు. కల్తీ మద్యం వెనకాల అసలు నిజం ఏంటో, దానికి రాజకీయ ప్రమేయం ఉందా లేదా అనేది రానున్న రోజుల్లో బయటపడుతుంది. ఇంత జరిగినా ఈ రకమైనటువంటి సాహసం చేయగలిగినట్లయితే జోగి రమేష్ కూటమి ప్రభుత్వంలో కూడా కూటమి ప్రభుత్వంపై ఈ నకిలీ మద్యం వ్యవహారాన్ని రుద్దాలని ప్రయత్నం చేసినట్టయితే ఈ కల్తీ మద్యం వివాదం రాష్ట్రంలో ఏ రకంగా ప్రకంపనలు సృష్టిస్తుందో, ఇదే వ్యవహారాన్ని జోగి రమేష్ చేసినట్లయితే, నిజంగా ఈ కల్తీ మద్యం వెనకాల జోగి రమేష్ ఉన్నట్లయితే తనపై రాజద్రోహం కేసు వేయాలని పలు సందర్భాల్లో టీడీపీ నాయకులు, పెద్దలు, కొంతమంది ప్రభుత్వంలోని వ్యక్తులు జోగి రమేష్పై రాజద్రోహం కేసు వేయాలని అన్నారు. అదే సందర్భంగా ఇంత రాష్ట్రంలో ప్రజలు అయోమయానికి లోనవుతున్నారు. ఇది నిజమైనటువంటి ప్రభుత్వం, ఈ రకమైనటువంటి ప్రభుత్వంలో ఈ రకమైనటువంటి ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులు కూడా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ఈ రకమైనటువంటి నాటకాలు ఆడతారా? ఇది నిజమా, అబద్ధమా? అనే అంశంపై ప్రజల్లో తీవ్ర అస్పష్టత, నిరాశ నెలకొనుంది.
రానున్న రోజుల్లో ఈ కల్తీ మద్యం వ్యవహారం ఎంత దూరం వెళ్తుంది, ఏ రకంగా వెళ్తుందో వేచి చూస్తూ ఉండండి. దీనిలో భాగంగా ఎంత పెద్ద నాయకులు ఉన్నా సరే విడిచిపెట్టేది లేదని కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు. ఈ కల్తీ మద్యం వ్యవహారం గడిచిన 16 నెలల్లో అనేక కుటుంబాలని బలి తీసుకుంది. దీని వెనకాల కూటమి ప్రమేయం ఉంది, కరకట్ట ప్రమేయం ఉందని చెప్పేసి వైసీపీ నాయకులు అనుకుంటున్నారు. దీనిలో ఏది నిజం, ఏది అబద్ధం ప్రజలకి స్పష్టంగా తెలియజేయడానికి ఎన్డీజీ న్యూస్ నిత్యం మీ వెంట ఉంటుంది.